నిన్నటి వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తిట్టిన తిట్టు కాకుండా తిట్టినటువంటి గోషమహల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు సాక్షాత్తు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని కీర్తిస్తూ ఆకాశానికి తీసినటువంటి సందర్భం ఈరోజు కనిపించింది. ఎస్, రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు, ఆయనే నిజమైన ముఖ్యమంత్రి అంటూ కూడా కీర్తించడం ఇప్పుడు సర్వత్రా రాష్ట్ర రాజకీయాల మాట పక్కన పెడితే ఇటు బీజేపీలో కూడా కాస్త ఆందోళన కలిగించినటువంటి అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే సొంత పార్టీ నేతలే అవాక్కయ్యేటువంటి పరిస్థితి. ఎస్, రేవంత్ రెడ్డిని సాక్షాత్తు కీర్తించినటువంటి సందర్భం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు, తెలంగాణ పరిపాలన కావచ్చు, ఉమ్మడి ఏపీలో కావచ్చు, ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా లేరు అంటూ కూడా ఆయన తన సొంత అభిప్రాయాన్ని మీడియా వేదికగా బల్లగుద్ది చెప్పేయడం ఒకవైపు బీజేపీ శ్రేణుల్లో నిజంగా కలవరపాటు గురి చేసిందనంటే కనుక ఎస్, ఆయన మాటలు ఆయన ప్రవర్తన నిజంగా బీజేపీ సీనియర్లకి అలాగే కింది స్థాయి ఉన్నటువంటి కమలదళ సభ్యులకి నిద్ర పట్టడం లేదనేది తాజా ఆయన వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం. తెలంగాణలో కొత్త గోశాలల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు. నిజమైన ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆవులని అక్రమంగా చంపడం ఆపాలని కోరారు. గోరక్షణకు ప్రత్యేక పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, తనను సభ్యుడిగా నియమించాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభ్యర్థించారు ఆయన. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. నిజమైన ముఖ్యమంత్రి అంటూ ఆకాశానికి ఎత్తేశారు. తెలంగాణలో కొత్త గోశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన రాజా సింగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వేల సంఖ్యలో ఆవులు, దూడలు, ఎద్దులను కవేళాల్లో అక్రమంగా చంపుతున్నారని ఆరోపించిన రాజా సింగ్ దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డికి వినతించారు. రాష్ట్రంలో మోడల్ గోశాలను నిర్మించే నిర్ణయం చాలా మంచిదని, గోరక్షణ కోసం ఒక ప్రత్యేక పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అభ్యర్థించారు. అందులో తనను కూడా సభ్యుడిగా నియమించాలని కూడా వినతించారు. దేశంలోని ముఖ్యమంత్రులు గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే రెండో పేరు రేవంత్ రెడ్డిదే అని ఉద్ఘాటించారు రాజా సింగ్. మొదటి పేరు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే రెండో పేరు సీఎం రేవంత్ రెడ్డిదని ప్రశంసించారు. ఇలాంటి పనులు చేస్తే రేవంత్ రెడ్డికి దేశంలో మంచి గుర్తింపు వస్తుందని, తెలంగాణలో గోవధను నిషేధించాలని రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు. కాగా రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించడం జరిగింది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాల అధ్యయనానికి 3 అధికారులతో కూడిన ఒక కమిటీని నియమించారు. పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట వంటి కోడి ముక్కులు చెల్లించే దేవాలయాలతో పాటు హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి పశు సంవర్ధక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలో తొలుత గోశాలలను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భక్తులు సమర్పించే కోడెల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వేములవాడ సమీపంలో 100 ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని సూచించారు. భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని, స్థలాభావం, ఇతర సమస్యలతో అవి తరచూ మృత్యువాత పడుతున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను అధిగమించి గోవుల సంరక్షణ ధ్యేయంగా ఈ 4 ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సూచించారు. గో సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చైనా వెనుకాడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మొత్తానికి ఇటువంటి నిజమైన ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు అంటూ కూడా ప్రశంసించడం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్
మరోసారి హాట్ కామెంట్ చేశారు. యాక్చువల్గా ఆయన ఇప్పుడు వివాదాల్లో ఉంటారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విచిత్రమైన ప్రవర్తనతో ఉంటూ అటు మిగతా పార్టీలకు ఎలా ఉన్నా కానీ సొంత పార్టీ బీజేపీ శ్రేణులకే దడబుట్టించేలా ఉంటాయి ఆయన ప్రవర్తన కానీ ఆయన తీరు కానీ. గడిచిన కొన్ని రోజుల నుంచి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఒకసారి మీకు ఉదహరించే ప్రయత్నం అయితే చేస్తాను. యాక్చువల్గా ఈ మధ్యనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం ఆల్రెడీ ఆయన మంగళవారం మాట్లాడినటువంటి ఒక సందర్భాన్ని అయితే ఈ సందర్భంగా మీకు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం కుల సమీకరణ ఆధారంగా బీజేపీ అభ్యర్థిని నిర్ణయించబోతుందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీంతో జూబ్లీ హిల్స్ టికెట్ రెడ్డి సామాజిక వర్గానికే అంటూ పార్టీలో చర్చ ప్రారంభమైపోయిందట. ఇక మంగళవారం నాడు హైదరాబాద్లో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక 6 నెలల తర్వాత ఉంటుందని తెలిపారు రాజాసింగ్. గత ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు బీఆర్ఎస్కి విక్రయించారని ఆరోపించారు. అయితే ఈసారి రానున్న ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం నేతలు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా లేక కాంగ్రెస్ పార్టీకి విక్రయిస్తారా అనేది చూడాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక బీజేపీ విషయానికి వస్తే గతంలో కుల రాజకీయం జరిగిందని నేరుగా చెప్పేశారు ఆయన. మరి ప్రస్తుతం కూడా కుల రాజకీయం జరుగుతుందా లేక పార్టీలోని సీనియర్లకు అవకాశం ఇస్తారా అనేది చూడాల్సి ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పడంతో పార్టీ శ్రేణులే ఒకంత షాక్ తిన్నారు. మరొక వైపు ఇటీవల హైదరాబాద్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం అయితే ఒకటి జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా సైతం హాజరయ్యారు. పలువురు ప్రముఖులు సైతం ఇదే కార్యక్రమానికి హాజరైనటువంటి సందర్భం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలపైనే ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోజుల వ్యవధిలోనే రాజాసింగ్ మరోసారి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే వాదనకు మరింత బలం అయ్యింది. తెలంగాణ బీజేపీలో రగులుతున్న అంతర్యుద్ధం మరోసారి బయటపడినట్లయింది. ఈ మధ్యే పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కారు. పార్టీలో పాత సామాను ఎక్కువైపోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ ఈసారి మేకప్ మ్యాన్లు, ఆఫీస్ బాయ్లకు కీలక పదవులు ఇస్తున్నారంటూ సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు. ఇదే సమయంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో పాత సామాను ఎక్కువైపోయిందని వాళ్ళని పంపించేయాలంటూ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ మరోసారి బహిరంగంగానే కీలక ఆరోపణలు గుప్పించారు. పార్టీలోని నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందంటూ సొంత పార్టీపైనే సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీలో మేకప్ మ్యాన్, ఆఫీస్ టేబుల్ క్లీనింగ్ చేసే వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిపై పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో నిజమైన కార్యకర్తలకు, సీనియర్లకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కీలక పోస్టులన్నీ ఒక్క పార్లమెంటు పరిధిలోని నాయకులకే వస్తున్నాయని అక్కసు వెలగక్కారు. మిగతా పార్లమెంట్లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు లేరా అంటూ నిలదీశారు. సీనియర్లను పక్కకు నెట్టేస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన రాజాసింగ్ తమను గులాంగిరిలా చూడొద్దంటూ హెచ్చరించారు. మరొకవైపు తనను అడ్డుకోవడానికే గౌతమ్ రావుకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ మాట్లాడుతూ హిందువులంతా ఒక్కటిగా రామరాజ్యం రావాలనే లక్ష్యంతో నేను శ్రీరామనవమి శోభాయాత్ర తీయబోతున్నాను. కానీ నాపై ఎన్నో కేసులు పెట్టారు. అయినా నేను భయపడేది లేదు. నా శోభాయాత్రను బలహీనపరిచేందుకు గౌతమ్ రావు మరో యాత్ర చేస్తున్నారు. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చారు. మీరు కాదు, మీ అయ్యలు కూడా వచ్చినా నా రామభక్తులను ఆపలేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా, అంటే నిన్నటికి నిన్న తాజాగా సంచలన ప్రకటనతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇక ఐక్యంగా కలిసి పనిచేద్దామంటూ రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం రాజాసింగ్ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం కూడా జరిగింది.
పార్టీలో ఐక్యత, పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. కానీ నన్ను టార్గెట్ చేసి అడ్డంకులు సృష్టించాలని చూసినా నిస్వార్థంగా పార్టీ కోసమే పనిచేశా. ఒక పార్టీ కార్యకర్తనైన నన్ను ఇబ్బంది పెడితే ఏం లాభం? కిషన్ రెడ్డి వ్యక్తిగత సమయం ఇస్తే వచ్చి కలుస్తాను. సమస్యలు పార్టీలో మా స్పష్టతను వివరిస్తాను. సమయం నిర్ణయించి చెబితే వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన రాజాసింగ్ ఒక స్టేట్మెంట్ కూడా నిన్న ఇచ్చినటువంటి సందర్భం. విభజించడానికి కాదు, ఐక్యత కోసం ఇక్కడ ఉన్న వ్యక్తిగత విభేదాలను విడిచిపెట్టి ఐక్యంగా పనిచేద్దామని రాజాసింగ్ తన ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. ఇదెలా ఉంటే కనుక మొన్న బీజేపీ ఉన్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో బండి సంజయ్ పేరు మీద కావచ్చు, కిషన్ రెడ్డి పేరు మీద కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మీద ఖచ్చితంగా నోటీసులు మీకు పార్టీ అధిష్టానం ఇస్తుంది అనేటువంటి ఆ తరుణాన ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే, నాకు నోటీస్ ఇచ్చే దమ్ము మీకుందా, ఒకవేళ ఇచ్చే ప్రయత్నం చేయండి, మీ జాతకాలందరికీ కూడా నేను బయట పెడతానంటూ కూడా రాజాసింగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణుల్లో కాస్త ఆందోళన కలిగించింది. సో మరొక వైపు ఇదంతా పక్కన పెడితే సాక్షాత్తు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని పరోక్షంగా కీర్తిస్తూ గోశాలల యొక్క ఒక అప్డేటెడ్ నిర్మాణాలను తీసుకొస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది చాలా మంచి నిర్ణయం. అంటే గోవులను రక్షించే ముఖ్యమంత్రి మొట్టమొదటిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒకరైతే మొత్తం దేశవ్యాప్తంగా రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారంటూ నిజంగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ కొనియాడడం అనేది నిజంగా ఆ పార్టీలో నిజంగా కాస్త చిచ్చు రేపిందనంటే కనుక చూడాలి. మరి నెక్స్ట్ ఆయన చేసినటువంటి రేవంత్ రెడ్డిని కీర్తిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలతో రాజాసింగ్పై బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠకు తెరలేపినటువంటి అంశంగా మనం చెప్పక తప్పదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.